సరదాగా వచ్చాను, జోకులు వేయడానికి కోసమే వచ్చాను, పక్కోళ్ళు నవ్వితే నాకు అదే ఆనందం, ఆ తర్వాత నా జీవితం నవ్వుల పాలైనా ఏం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎవరైతే జీవితం సీరియస్గా నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండి యూ ప్రాక్టీస్ ఇస్ జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో. నేను ఎప్పుడైతే క్లోజ్ యువర్ ఐస్ అని అన్నానో, చాలామంది 50% ఆఫ్ ద పీపుల్ కళ్ళు మూసి ఉండరు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంటారు. పక్కోళ్ళు కళ్ళు మూసారా లేదా అని అనుకుంటుంటారు. అసలు ఇప్పుడు లేచి వెళ్ళిపోదాం అన్న ఆలోచన కొంతమంది వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ జయించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, వాళ్ళు దే కెన్ కాన్సన్ట్రేట్. నౌ లిజన్ టు మీ. ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్, వెనకాల చేస్తున్న శబ్దాలన్నీ మన జీవితంలో మనల్ని డిస్ట్రాక్ట్ చేసే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్కి గుర్తులు. వాళ్ళు లేకపోతే మీరు కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోలేరు. ఆ శబ్దాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి మన చుట్టూ లైఫ్లో మనల్ని లక్ష్యం నుంచి పక్కకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మీరు దాని నుంచి ఇక్కడ ఉండి కూడా బయటపడగలిగినప్పుడే కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోగలుగుతాం. అవును, కాన్సన్ట్రేషన్ సాధించి ఏం చేయాలి? ఐ విల్ టెల్ యూ. ఏ స్టూడెంట్కి అయితే అతను ఏం జీవితంలో అవ్వాలని అనుకున్నాడో క్లారిటీ ఎలా వస్తుంది, ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఎవరికైతే నాకు ఏం కావాలో క్లారిటీ ఎలా వస్తుందో, ఎవరికైతే క్లారిటీ ఉంటుందో లక్ష్యం పట్ల, చాలాసార్లు మనం అంటుంటాం మనం జీవితంలో ఏం సాధించాలనుకున్నామో దాని మీద క్లారిటీ ఉండాలి అని. క్లారిటీ అంటే ఏంటి? నౌ లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్, నేను లైఫ్లో ఏమవ్వాలనుకున్నాను, ఎంతకాలం తర్వాత అవ్వాలని అనుకున్నాను. కన్ఫ్యూజన్లో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉంటారంటే, సోషల్ మీడియా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏంటి సోషల్ మీడియా కన్ఫ్యూజ్ చేస్తుందంటే, మీరు మీడియాలో చూసినప్పుడు కనిపించే విజువల్స్, ఫ్లాషీ లైఫ్ స్టైల్స్, ఫెంటాస్టిక్ ప్రొఫెషన్స్, సూపర్ మనీ, ఇవన్నీ చూసినప్పుడు అందరికీ అరే నేను ఇవి సాధించాలని అని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్య రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే 1% కంటే తక్కువగానే సోషల్ మీడియాలో కనిపించే విజువల్స్ అన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయి. ఏవి నిజం కాదు. ఎట్లా అయితే మనం ఫోటోగ్రఫీలో 10 ఫోటోలు తీసి ఒక్కటి మాత్రమే స్టేటస్లా పెడతామో, బాగున్నది మాత్రమే పంపిస్తామో, లైఫ్లో ఉన్న అన్ని సంఘటనల్లో మంచివి క్యాప్చర్ చేసి అది మాత్రమే వాళ్ళు మీడియాలో పబ్లిష్ చేస్తారు. దాన్ని చూసి మనం డిస్ట్రాక్ట్ అవుతాం. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ద డిస్ట్రాక్షన్. చాలామంది మనం పోల్చుకునేది ఎవరితో అంటే సెలబ్రిటీలతో పోల్చుకుంటాం. సెలబ్రిటీస్ జిమ్లో ఉంటారు, కండలు పెంచుతారు, చాలా ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తారు, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు, హాలిడే డెస్టినేషన్లో ఉంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు అరే మనం అలా అవ్వాలి అని. మరి అలా అవ్వాలంటే ఎలా? ఇలా చదువుకుంటే అవ్వమే. వెంటనే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి? బాగా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఎలాగైనా సరే నేరుగా మాత్రం సంపాదించలేం. ఆన్లైన్లో చాలామంది యూత్ బెట్టింగ్ పెట్టడం, బిజినెస్ చేస్తా అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడి కోర్సు మానేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ అనడం. ఉంటే లైఫ్ అలా ఉండాలని చాలామంది, మీకు తెలుసా, ఒక గ్యాంగ్స్టర్ని కశ్మీర్లో అరెస్ట్ చేస్తే, బిష్నోయ్ అనే గ్యాంగ్స్టర్ని చాలామంది యూత్ అతని ఫోటోని, ఎందుకంటే అతనికి అండర్ గ్రౌండ్ గ్యాంగ్స్టర్ అంటే కొంతమందిని డబ్బులు తీసుకొని చంపి ఆ డబ్బులు సంపాదనతో చాలా ఫ్లాషీ లైఫ్ స్టైల్ అతనికి ఉంటుంది. చాలామంది యూత్ దానికి అట్రాక్ట్ అయ్యి అతని ఫోటోను స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నారు. పోలీసులు దాన్ని ట్రాక్ చేసి స్క్రీన్ సేవర్గా చేసుకున్న 1000 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే యూత్ ఎట్లా డిస్ట్రాక్ట్ అవుతుందో మనం తెలుసుకోవాలి. సో సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో అది వాస్తవం కాదు. అలా అవ్వలేము. వాళ్ళు మన లైఫ్ స్టైల్ కాదు. మనం పోల్చుకోకూడదు. నెవర్ కంపేర్ ఆరెంజ్ విత్ యాపిల్. లేచి నిలబడి చప్పట్లతో లెట్స్ ఇన్వైట్ రామ్ జలదుర్గం. ఈజ్ ది కోచ్ ఆఫ్ అల్లు అర్జున్ గారికి నేర్పించిన మహానుభావుడు. ఎస్, ఆయన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలో నేర్పించిన సూపర్ హీరో, మా డూపర్ హీరో. అసలు పవర్ ఆఫ్ విజువలైజేషన్, అసలు ఏంటి మీ లైఫ్, మనం ఎలా ఉండాలో. రెడీయా? లెట్స్ ఇన్వైట్ 1 2 1 2 3 రామ్ జలదుర్గం సార్. ఏం ఎట్లాంటిదంటే, మన ఇంటికి ఎవరైనా 12:45కు మన ఇంటికి వస్తే అనుకోకుండా
వాళ్ళని భోజనానికి ఉండమనడానికి ఇంట్లో భోజనం సరిగ్గా వీళ్ళ కోసం చేయలేదు, పొమ్మని చెప్పడానికి కరెక్ట్గా లంచ్ టైము. ఈ రెండు పరిస్థితుల మధ్యలో ఎలా ఉంటుందో పరిస్థితి అట్లాగే ఉంటుంది. మీకు అందరికీ ఆకలి బయటికి వెళ్ళిపోదామని ఉంటుంది. అయినా సరే, గుడ్ ఆఫ్టర్నూన్ రాజమండ్రి. మీ ఆకలి భయపడాలంటే ఇంకొకసారి చెప్పాలి, గుడ్ ఆఫ్టర్నూన్ రాజమండ్రి. వండర్ఫుల్. సో లెట్స్ డూ వన్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి విల్ స్టాండ్ అప్. ఆల్రైట్, అందరూ నిలబడిన తర్వాత సింపుల్ ప్రాక్టీస్. రైట్ హ్యాండ్ ఇలా పైకెత్తండి. వెరీ నైస్. ఈ రైట్ హ్యాండ్ని జస్ట్ టర్న్ లైక్ దిస్. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ టర్న్ లైక్ దిస్. ఇవి రెండింటిని ఇట్లా క్రాస్ చేయండి. రెండు ఇట్లా క్రాస్ చేయాలి. రైట్, ఓకే. నౌ వచ్చిందా? రాలేదు కదా? ఓకే, నవ్వు కూర్చోండి. ఇది రావాలంటే నేను మీ తక్కువ టైం తీసుకుని కొన్ని విషయాలు చెప్తాను. ప్రాక్టీస్ బాగా చేస్తే నేను చెప్పే ఈ విషయాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. వేణు చాలా విషయాలు టచ్ చేశాడు. ప్రాక్టికల్గా మీరు అనుకున్న లక్ష్యం చేరాలంటే మీరు ఏం చేయొచ్చు అని ఎంతోమంది అనుభవాల నుంచి తీసుకున్న మాటలు మాత్రం నేను మాట్లాడతాను. ఓకే, నౌ కెన్ ఐ సీ జస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్? నో, యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫస్ట్ పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఒక్క శబ్దం కూడా లేకుండా ఈ హాల్లో ఎవరైనా ఎంటర్ అయిన వ్యక్తి అసలు ఇంతమంది ఉన్నారా అనిపించేంత నిశ్శబ్దాన్ని ఒక్క నిమిషం మెయింటైన్ చేయండి. ఐ విల్ టెల్ యూ ద లెసన్ వాట్ యు లర్న్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంతమందికి నేను ఏం చెప్పానో అర్థం కాలేదు. కొంతమంది నిశ్శబ్దంగా ఉండటం వాళ్ళ జీవితంలో వాళ్ళకి అసాధ్యం. సైలెన్స్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఆ స్పేస్ని మీకోసం మీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో, ఆ స్పేస్లో సక్సెస్ ఉంది. ఇది అర్థం కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అనుభవంలోకి వస్తుంది. ఇట్లా అందరూ చాలామంది ఉన్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు. నేను ఇవాళ ట్రైన్లో వచ్చాను, వందే భారత్. అది 5ంటికి స్టార్ట్ అయింది. దాదాపు 10:30 దాకా, దాదాపు 45 ఏళ్ళు ఉంటాయి నా ఎదురు కూర్చున్నారు. 5:30 నుంచి 10:30 దాకా ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు. నేను వాళ్ళని చూస్తున్నాను, అసలు ఏం మాట్లాడుతున్నారంటే రాజకీయాలు, వాతావరణం, ఫైనాన్సు, స్టాక్ మార్కెట్, ఆఫీస్ పాలసీసు, ఎన్ని మాట్లాడుతున్నారంటే నాకు అనిపించింది ఆలోచించడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. చాలామంది స్టూడెంట్స్కి ఆలోచనకు అస్సలు స్పేస్ దొరకదు. నెంబర్ 1, యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. క్లారిటీ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎంతమందికి భవిష్యత్తులో వాళ్ళు ఏం సాధించాలనుకున్నారు అనే విషయం మీద ఎంత క్లారిటీ ఉంది అన్నది. ఈ క్లారిటీ ఎందుకు ఉన్నదంటే, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్ అన్నీ ఆలోచించకుండా చేస్తాయి, నిశ్శబ్దంగా ఉండకుండా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు సీ హౌ పిన్ డ్రాప్ సైలెన్స్ ఈజ్? ఏమంటే లాస్ట్ వాళ్ళకి నేను చెప్పింది వినిపిస్తుందా? ఓకే, నిజంగా వినిపిస్తుంటే ఓ పని చేయండి. మీ పక్కన ఎవరైనా శబ్దం చేస్తుంటే మీ పక్క వాళ్ళు చేయొద్దండి. చేస్తున్న వాళ్ళు కాకుండా ఎవరైతే మీ పక్కన ఎవరైతే శబ్దం చేస్తున్నారో వాళ్ళు చేయొద్దండి. ఎక్కడ చేయెత్తారో వాళ్ళ పక్కన వాళ్ళు శబ్దం చేస్తున్నారని అర్థం. ఆల్రైట్, నౌ లెట్స్ డూ వన్ ప్రాక్టీస్. ఐ వాంట్ యూ టు డూ దిస్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రాక్టీస్ ఏంటంటే, ఏ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి.
ఎవరెవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎవరెవరైతే అనవసరమైన నెగటివ్ థాట్స్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే చాలాసార్లు మెడిటేషన్ చేద్దామని ట్రై చేసి మెడిటేషన్ చేయలేక ఫెయిల్ అయిపోయి లేచిన వాళ్ళందరూ ఇవాళ ఇది ట్రై చేయండి. ఎవరైతే లైఫ్లో చదువే కాకుండా పెద్ద గోల్ ఉంది నా జీవితంలో నేను సాధించాలని అనుకున్నది ఎవరికైనా మైండ్లో ఉంటే వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సరదాగా వచ్చాను, జోకులు వేయడానికి కోసమే వచ్చాను, పక్కోళ్ళు నవ్వితే నాకు అదే ఆనందం, ఆ తర్వాత నా జీవితం నవ్వుల పాలైనా ఏం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎవరైతే జీవితం సీరియస్గా నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండి యూ ప్రాక్టీస్ ఈస్ జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో. నేను ఎప్పుడైతే క్లోజ్ యువర్ ఐస్ అని అన్నానో చాలామంది 50% ఆఫ్ ద పీపుల్ కళ్ళు మూసి ఉండరు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంటారు. పక్కోళ్ళు కళ్ళు మూసారా లేదా అని అనుకుంటుంటారు. అసలు ఇప్పుడు లేచి వెళ్ళిపోదామన్న ఆలోచన కొంతమందికి వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ జయించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, వాళ్ళు దే కెన్ కాన్సన్ట్రేట్. నౌ లిజన్ టు మీ, పే యువర్ అటెన్షన్, క్లోజ్ యువర్ ఐస్. అదర్స్ ప్లీజ్ డు నాట్ మేక్ సౌండ్. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ ఆలోచన మీకు ఎంత పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉందో ఇవాళ మనం టెస్ట్ చేద్దాం. ఐ వాంట్ ఎవ్రీ వన్ ట్రై టు లిజన్ టు ద సౌండ్స్. మీ చెవులను యాక్టివ్గా మార్చి ఈ గదిలో వచ్చే శబ్దాల మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి. ఫోకస్ ఓన్లీ ఈ హాల్ మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో మీ చెవులను రెక్కించి వినండి. ఏ మూల నుంచి వస్తుందో, ఏ శబ్దం వస్తుందో. ప్రతి శబ్దాన్ని కేవలం వినండి, శబ్దానికి అటాచ్ కాకండి. మెల్లిగా మీ మనస్సుని ఈ హాల్ నుంచి బయటికి పంపించండి. ట్రై టు లిజన్ టు ద సౌండ్స్ అవుట్ సైడ్. ఈ హాలు బయట వచ్చే శబ్దాలను వినే ప్రయత్నం చేయండి. మీ మనస్సులో ఎంత పవర్ఫుల్ ఉందో మీ మనస్సు మీకు తెలియాలంటే ఈ హాల్ బయట నుంచి ఇంకా దూరంగా రోడ్డు మీదకి మీ మనస్సును పంపించండి, ప్రయాణించండి. యు ట్రావెల్ మెంటల్లీ అవుట్ సైడ్ దిస్. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మీ మనస్సు ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరం నుంచి మీకు శబ్దాలు వినిపించడం మీరు గమనించవచ్చు. ట్రై టు లిజన్ టు దాట్. అండ్ నౌ కమ్ బ్యాక్. ఈ సెమినార్ హాల్ అండి వచ్చిన తర్వాత మీకు దగ్గరగా వినిపించే సౌండ్లను మీరు అబ్జర్వ్ చేయండి. అవి డిస్టర్బెన్సెస్ కావచ్చు, కదలికలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ నౌ కమ్ క్లోజ్ టు యువర్ బాడీ. ట్రై టు లిజన్ టు ద సౌండ్ అరౌండ్ యూ. మీ పక్కనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Now go inside, try to listen to the heartbeat. పూర్తిగా మీ హృదయం పైన దృష్టిని కేంద్రీకరించండి. Imagine that your blood is circulating your body. మీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తం పరిశుభ్రంగా అన్ని అవయవాలను ఆరోగ్యకరంగా చేస్తున్నట్టుగా భావించండి. నౌ థింక్, మీ మెదడు ఒక తేనె తుట్టె అయితే
తేనెటీగలన్నీ తేనె తుట్టెను ముసురుకొని నల్లగా పైన చెట్టు మీద వేలాడుతున్న ఒక తేనె తుట్టెను భావించండి. తేనెటీగలన్నీ మీ ఆలోచనలుగా భావించండి. ఇప్పుడు ఒక్కొక్క తేనెటీగ జుమ్ అంటూ ఒక్కొక్కటి బయటికి వెళ్తూ ఉంటే ఒక్కో తేనెటీగ తేనె తుట్టెను ఖాళీ చేస్తున్నట్టుగా భావించండి. ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతూ ఉంది. మీ ఆలోచనలన్నీ కేవలం తేనె తుట్టె మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క ఆలోచన, అనవసరమైన ఆలోచన బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. ఒక్కొక్కటిగా వెళ్తుంటే మీకు మెల్లిగా బంగారు రంగులో ఉన్న తేనె తుట్టె కనిపించడం మొదలు పెడుతుంది. అన్ని తేనెటీగలు బయటికి వెళ్ళిపోయాయి. నా అందులోంచి ఒక ట్రాన్స్పరెంట్ హనీ మెల్లిగా కారుతూ ఓ చుక్క మీ నాలిక మీద పడింది. జస్ట్ ఇమాజిన్ దట్ అండ్ ట్రై టు ఫీల్ ద టేస్ట్. ఎస్, ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్. వెనకాల చేస్తున్న శబ్దాలన్నీ మన జీవితంలో మనల్ని డిస్ట్రాక్ట్ చేసే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్కి గుర్తులు. వాళ్ళు లేకపోతే మీరు కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకోలేరు. ఆ శబ్దాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి మన చుట్టూ లైఫ్లో మనల్ని లక్ష్యం నుంచి పక్కకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మీరు దాని నుంచి ఇక్కడ ఉండి కూడా బయటపడగలిగినప్పుడే కాన్సన్ట్రేషన్ను డెవలప్ చేసుకోగలుగుతాం. రెడీ? 5, 4, 3, 2, 1, 0. Slowly open your eyes. How are you feeling? Relaxed? Very good. If you have visualized it, నేను చెప్పినవన్నీ మీరు చేసుకుని ఉంటే మీరు కాన్సన్ట్రేషన్ సాధించడం సాధ్యం. అవును, కాన్సన్ట్రేషన్ సాధించి ఏం చేయాలి? ఐ విల్ టెల్ యూ. ఏ స్టూడెంట్కి అయితే అతను ఏం జీవితంలో అవ్వాలని అనుకున్నాడో క్లారిటీ ఎలా వస్తుంది? ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఎవరికైతే నాకు ఏం కావాలో క్లారిటీ ఎలా వస్తుందో. ఎందుకంటే ఏమండి, వాలంటీర్స్ ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఈ స్పీకర్ వినిపించలేదో, ఎందుకంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది సైలెంట్గా ఉన్నవాళ్ళు. ఎవరికైతే క్లారిటీ ఉంటుందో లక్ష్యం పట్ల, చాలాసార్లు మనం అంటుంటాం మన జీవితంలో ఏం సాధించాలనుకున్నామో దాని మీద క్లారిటీ ఉండాలి అని. క్లారిటీ అంటే ఏంటి? నౌ లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్, నేను లైఫ్లో ఏం అవ్వాలనుకున్నాను, ఎంతకాలం తర్వాత అవ్వాలని అనుకున్నాను. కన్ఫ్యూజన్లో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉంటారంటే సోషల్ మీడియా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏంటి సోషల్ మీడియా కన్ఫ్యూజ్ చేస్తుందంటే, మీరు మీడియాలో చూసినప్పుడు కనిపించే విజువల్స్, ఫ్లాషీ లైఫ్ స్టైల్స్, ఫెంటాస్టిక్ ప్రొఫెషన్స్, సూపర్ మనీ, వండర్ఫుల్ ట్రావెల్స్, ఫ్యాషన్ డిజైన్స్, ఇవన్నీ చూసినప్పుడు అందరికీ అరే నేను ఇవి సాధించాలని అని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్య రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే 1% కంటే తక్కువగానే సోషల్ మీడియాలో కనిపించే విజువల్స్ అన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయి. ఏవి నిజం కాదు. మీరు చూసే సోషల్ మీడియాలో ఏది నిజం కాదు. ఎట్లా అయితే మనం ఫోటోగ్రఫీలో 10 ఫోటోలు తీసి ఒక్కటి మాత్రమే స్టేటస్లా పెడతామో, బాగున్నది మాత్రమే పంపిస్తామో, లైఫ్లో ఉన్న అన్ని సంఘటనల్లో మంచివి క్యాప్చర్ చేసి అది మాత్రమే వాళ్ళు మీడియాలో పబ్లిష్ చేస్తారు. దాన్ని చూసి మనం డిస్ట్రాక్ట్ అవుతాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ద డిస్ట్రాక్షన్. సెకండ్ థింగ్, సోషల్ మీడియాలో చాలామంది మనం పోల్చుకునేది ఎవరితో అంటే సెలబ్రిటీలతో పోల్చుకుంటాం. సెలబ్రిటీస్ జిమ్లో ఉంటారు, కండలు పెంచుతారు, చాలా ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తారు, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు, హాలిడే డెస్టినేషన్లో ఉంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు అరే మనం అలా అవ్వాలి అని. మరి అలా అవ్వాలంటే ఎలా? ఇలా చదువుకుంటే అవ్వమే. వెంటనే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి? బాగా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఎలాగైనా సరే నేరుగా మాత్రం సంపాదించలేం. ఆన్లైన్లో చాలామంది యూత్ బెట్టింగ్ పెట్టడం, బిజినెస్ చేస్తా అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడి కోర్సు మానేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ అనడం, ఉంటే లైఫ్ అలా ఉండాలని చాలామంది. మీకు తెలుసా, ఒక గ్యాంగ్స్టర్ని ఎక్కడో కశ్మీర్లో అరెస్ట్ చేస్తే, బిష్ణోయ్ అనే గ్యాంగ్స్టర్ని చాలామంది యూత్ అతని ఫోటోని, ఎందుకంటే అతనికి
అండర్ గ్రౌండ్ గ్యాంగ్స్టర్ అంటే కొంతమందిని డబ్బులు తీసుకొని చంపి ఆ డబ్బులు సంపాదనతో చాలా ఫ్లాషీ లైఫ్ స్టైల్ అతనికి ఉంటుంది. చాలామంది యూత్ దానికి అట్రాక్ట్ అయ్యి అతని ఫోటోను స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నారంట. పోలీసులు దాన్ని ట్రాక్ చేసి స్క్రీన్ సేవర్గా చేసుకున్న 1000 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే యూత్ ఎట్లా డిస్ట్రాక్ట్ అవుతుందో మనం తెలుసుకోవాలి. సో సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో అది వాస్తవం కాదు, అలా అవ్వలేము. వాళ్ళు మన లైఫ్ స్టైల్ కాదు, మనం పోల్చుకోకూడదు. నెవర్ కంపేర్ ఆరెంజ్ విత్ యాపిల్. మన జీవితంలో మనం ఏది కాదో దాన్ని మనం పోల్చుకోవడం వల్ల మనం అది ఎప్పుడూ అవ్వాలనే స్ట్రెస్లో మనం చేసే చాలా తప్పుల వల్ల అవ్వాల్సిన పనిని మాత్రం మనం మానేస్తుంటాం. సో డిస్ట్రాక్షన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ సోషల్ మీడియా నుంచి బయటపడాలి. అంటే ఏంటి? మొబైల్ ఫోన్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, చేసిన ప్రతిసారి నీ మైండ్ ఏం ఆలోచన చేస్తుంది, నీ మైండ్లో వచ్చే ఆలోచన వల్ల నువ్వు తీసుకునే నెక్స్ట్ డెసిషన్ ఏంటి, ఎన్నిసార్లు వాయిదా వేసావు. నౌ ఐ హ్యావ్ టు టెల్ యూ, సైకాలజిస్టులు ఐడెంటిఫై చేసింది ఏంటంటే చాలామంది యంగ్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ ఉండడానికి కారణం, సరిగ్గా చదవకపోవడానికి కారణం, చదవాలని అనుకొని మళ్ళీ ఆ కోర్స్ తీసుకోకపోవడానికి కారణం వాయిదా వేసే మనస్తత్వం. వాయిదా ఎందుకు వేస్తారంటే నాకు ఇప్పటికిప్పుడు ఏదైతే ఆనందం కలుగుతుందో, ఇమ్మీడియట్గా ఏదైతే ప్లెజర్ వస్తుందో ఆ పనులు చేయడం వల్ల చేయవలసిన పనిని మాత్రం చేయకుండా దీన్ని మాత్రమే చేస్తూ ఆ వాయిదా వేయడానికి 100 కారణాలను మనం క్రియేట్ చేసి అందువల్ల ఆ పని మాత్రం చేయకుండా ఉండిపోయిన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం బయటపడాలి, సోషల్ మీడియా నుంచి, డిస్ట్రాక్షన్స్ నుంచి. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు పోల్చుకోకూడదంటే అది వాళ్ళ ప్రొఫెషన్. వాళ్ళకి కళ్ళలు బాగా కనిపించాలి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా వాళ్ళు జిమ్లో గడపచ్చు, క్లబ్లో గడపచ్చు, పబ్లో ఉండొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు. కానీ మన లైఫ్ అలా కాదు, మన లక్ష్యం వేరు. కాబట్టి సోషల్ మీడియాలోని సెలబ్రిటీలతో పోల్చుకోవడం ఎందుకు మానేయాలంటే అది ఆరెంజో యాపిలో అయితే మనం వేరే ఫ్రూట్, మన ఫ్రూట్తో మనమే పోల్చుకోవాలి తప్ప వేరే దాంతో కాదు అన్నది రెండో విషయం అర్థం చేసుకుందాం. దాంతో మీరు వాయిదా వేయడం అన్న అలవాటు మారిపోతుంది. ద థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, దేర్ ఈజ్ అన్ ఐడెంటిటీ షిఫ్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ వన్ వాలంటీర్ సిన్సియర్గా లైఫ్లో ఒక లక్ష్యం ఉంది అని అనుకున్న వాళ్ళు, నేను ఎలాగైనా సాధించాలని అనుకున్న వాళ్ళు, కెన్ ఐ ఇన్వైట్ వన్ వాలంటీర్ ప్లీజ్? ఎవరైనా సరే లైఫ్లో నేను ఏదైనా సాధించాలని అనుకుంటే నీకు నేను మార్గం చెప్తాను అనే పిలిచేవాళ్ళు మీకు ఎవరు దొరకరు కదా. మాకు అట్లాంటి వాళ్ళు దొరకలేదు. అడవిలో పోయి మార్గం తప్పిపోయి సొంతంగా వెతుక్కొని దారి కనుక్కొని అప్పుడు ఇక్కడ దాకా మీ దాకా వచ్చాం. సో అట్లా ఎవరైనా ఉంటే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ సజెషన్ యూ కెన్ కమ్. ఒక్కరు చాలు చూద్దాం మీరు మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అని, అంతే. కమ్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అసలు చప్పట్లు కొట్టడానికి ఎందుకు ఇంత, ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను చప్పట్ల గురించి చెప్పాలి. చప్పట్లు ఎందుకు కొడతామో తెలుసా? అభినందించడం. మీరు ఇక్కడికి రాకముందు ఈ వేదిక మీద ఎన్ని కళా ప్రదర్శనలు జరిగితే, ఎంతమంది కళాకారులకు ఎంతమంది చప్పట్లు కొడితే ఆ వైబ్రేషన్స్ ఇక్కడ ఉన్నాయో మీకు తెలియదు. కళలకు నిలయమైన రాజమండ్రి కేంద్రంలో చప్పట్లు కొట్టడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతరులను ఏ విషయంలో మీరు అభినందిస్తారో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ సీక్రెట్. మీరు ఏ విషయంలో ఇతరులను అభినందిస్తారో, ఏ ఆర్ట్, ఏ గుణం చూసి మీరు దాన్ని అభినందిస్తారో ఆ గుణం మీకు సొంతం అవుతుంది. దిస్ ఈజ్ ద నేచర్స్ లా. మీరు ఎవరైనా మంచి స్పీకర్ని అద్భుతంగా మాట్లాడాడండి అంటే మీకు అద్భుతంగా మాట్లాడే అవకాశాలు చాలా ఉన్నాయని అర్థం, అది మీకు సొంతం అవుతుందని అర్థం. ఒక పెయింట్ చూసి ఈ పెయింటింగ్లో అద్భుతమైన కళ ఉంది అన్న అంటే మీలో కళాత్మక హృదయం ఉందని అర్థం. మీరు ఎవరైనా చూసి ఒక ప్రోగ్రాం చప్పట్లు కొట్టారంటే అందులో దాంట్లోని మీ బ్రెయిన్ ఏదో నేర్చుకుంది అని అర్థం. కాబట్టి ఎప్పుడైనా సరే అభినందన మీరు చేస్తున్నారంటే అర్థం ఏంటంటే అందులో ఏదైతే మీరు మెచ్చుకున్నారో ఆ మెచ్చుకున్న గుణం మీ సొంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. ఎవడైనా డబ్బు సంపాదిస్తే బ్రహ్మాండం,
బాగా సంపాదించాడు, ప్రూవ్ చేశాడు అని అనుకుంటే మీరు సంపాదించే అవకాశాలు మీకు ఉన్నాయని. వాడు దొంగ, వీడు ఇలా సంపాదించాడు, ఇట్లయితే ఎవడైనా సంపాదించవచ్చు అంటే మీకు అసలు అవకాశాలే లేవని అర్థం. ఈ సీక్రెట్ నేను చెప్తున్నాను, మీకు అర్థమైతే బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి సర్టిఫికేట్స్, సమాజంలో గుర్తింపు పొందిన వాళ్ళని చూసి రోల్ మోడల్గా మీరు ఎప్పుడైతే మెచ్చుకుంటారో మీరు కూడా అదే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దిస్ సీక్రెట్ ఇఫ్ యూ పార్టిసిపేట్ అండ్ యూ అప్రిషియేట్ ఎవ్రీవేర్. మనం కొంతమంది ఉంటారు, చాలామంది చప్పట్లు కొట్టడం కోసమే మన లైఫ్, అంటే ఇతరులకు చప్పట్లు కొట్టడమే కానీ మనం కొట్టించుకోవాలన్న కోరిక రాదు. క్రికెట్ చూడడమే తప్ప క్రికెట్ ఆడదామన్నదేం రాదు. అంటే మనం ఎంతసేపు క్రికెటర్లు ఎలా ఆడాలి, ఎవరెవరు గొప్ప వాళ్ళే కానీ మనం అంత గొప్ప పేరు మన రంగంలో ఎలా తెచ్చుకోవాలని క్రికెట్లోనే అక్కర్లేదు. ఇలా ఆలోచిస్తే మంచి గుణాలతో మంచి లక్షణాలతో ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రుషిత. రుషిత, ఏం చేస్తున్నారు రుషిత? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్, వా వండర్ఫుల్. మీ పేరండి? రత్నకుమారి. మీరేం చేస్తున్నారు? ఎల్ఐసి అడ్వైజర్. నౌ ఈవిడ సివిల్స్ అడ్వైజర్. ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ ఇంటరాక్షన్ ఏంటంటే కేవలం మోడల్ కోసం. ఓకే, మీరు ఎలా ఆలోచించాలి అని, తమాషా ఏం జరుగుతుందో ఏం ఎంజాయ్ చేద్దామా అని కాదు. కోచింగ్లో ఎలా జరుగుతుందో నేను ఆ కోచింగ్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే ఎవరైనా, మీకు తెలియదు, ఇక్కడ ఇందాక వేణుభగవాన్ మాట్లాడాడు, వెరీ ఎక్స్పెన్సివ్ కోచ్. ఆయన ఈజ్ ఎ సర్టిఫైడ్ కోచ్. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఆయన అపాయింట్మెంట్ కోసం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న హోటల్ బుక్ చేసి ఆయన్ని అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో కోచింగ్ చాలా ఎక్స్పెన్సివ్. అట్లాంటి కోచెస్ ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ, దీని తర్వాత మాట్లాడబోయే శ్రవణ్ చాలామంది యూత్ని కోచ్ చేశాడు, వాళ్ళ చెడు అలవాట్ల నుంచి బయటపడడానికి చాలామంది కోచ్ చేశాడు. సో అట్లాంటి వాళ్ళందరినీ మీరు వింటున్నారు. నాకు తెలుసు మీకు భోజనం చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ రెస్పెక్ట్. ఆకలిని నేను చాలా గౌరవిస్తాను. కానీ మనిషి ఏదైనా సాధించాలన్న ఆకలి ముందు మిగతావన్నీ తక్కువే అనేది నా బలమైన నమ్మకం. సో అందుకే మేమంతా ఇక్కడ ఉన్నాం, అందుకే అక్కడ చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ. రైట్, నౌ యూ వాంటెడ్ టు, వాట్ యూ వాంట్ టు బికమ్ సివిల్ సర్వీసెస్? I wanted to become an IAS or an IFS. IAS or IFS. So what do you want to do? I want to reform education. I wanted to introduce value-based education. Many people right now, they are not appropriately, or they are too much into digital. Okay, I understand. I'll come. So వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేద్దామని. ఐ విల్ కమ్ బ్యాక్. మీరు జీవితంలో ఫ్యూచర్లో ఏమవ్వాలనే లక్ష్యం? ఓకే, నేనైతే సార్ ఒకసారి ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఆఫ్టర్నూన్. ఎందుకంటే మంచి విషయాలు చెప్పడం గమ్మున ఎక్కువ ఎవరికి ఎక్కదు, చెడు విషయాలు అనేది ఫాస్ట్గా ఎక్కేస్తాయి. యూట్యూబ్లో గంటలు వేస్ట్ చేస్తారు, కానీ టైం అంతా వేస్ట్ చేస్తారు. కాకపోతే మంచి విషయాలు త్వరగా ఆలకించరు కాబట్టి వెళ్ళిపోయారు. నేనైతే ఒక మంచి లెవెల్లో, అంటే మోటివేషన్ స్పీకర్ లాగా కొంచెం మోటివేషన్ అవ్వాలి, ఇతరులకు ఒక మోటివేషన్లా ఉండాలని నా కోరికండి. అంటే సార్ ఇప్పుడు అంటూ ఉంటారు, మనం ఏది చెప్తామో అదే విశ్వం మనకు తిరిగిస్తుందని చెప్పేసి, అదే నా చిన్న కోరిక. ఓకే, రైట్. ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయాలి కదా. ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ అన్నాను, మరి ఐఎఫ్ఎస్లో ఎడ్యుకేషన్ ఎట్లా రిఫార్మ్ చేస్తారు? IFS is my genuine interest, నాట్ ఇంట్రెస్ట్. నౌ ఐ విల్ టెల్ యూ. అంటే ఈ అమ్మాయి తప్పేం లేదు, జాగ్రత్తగా వినండి. ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఎస్, మీరు ఎప్పుడైతే మైండ్కి ఆప్షన్స్ ఇచ్చారో, రిమెంబర్ ఆల్వేస్, ఆప్షన్స్ ఇస్తే ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ, ఎందుకంటే ఈ రెండిటికి ఒకే పర్పస్ అనుకోండి, రెండు అనుకున్నా పర్వాలేదు, కానీ రెండు పర్పసెస్ డిఫరెంట్. ఐఎఫ్ఎస్లో చేసేవి ఐఏఎస్లో చేయలేం, ఐఏఎస్లో చేసేవి ఐఎఫ్ఎస్లో చేయలేం. దట్ ఈజ్ నెంబర్ 1 క్వశ్చన్. సో ఫిక్స్ ఆన్ వన్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు బ్యాకప్ ప్లాను ఎందుకైనా మంచిది ప్లాన్ బి అని అనుకుంటారేమో, కానీ లక్ష్యాన్ని బలహీనంగా చేసేది ఆప్షన్. లక్ష్యం ఒకటే అని అంటూ ఉంటే అది ఆప్షన్ లెస్. నేను దీనికి ఒక స్టోరీ చెప్తాను, చాలాసార్లు చెప్తుంటాను. ఒక ఊళ్ళో మొత్తం కరువు వచ్చేసిందంట, వర్షాలు లేవు.
అందరూ బాధపడుతున్నారు, ఏం చేయాలో తెలియదు. దాదాపు 6 నెలలుగా మంచినీళ్ళు తాగటానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అట్లాంటప్పుడు గ్రామం అంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మనందరం ఊరి బయటికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం వర్షం పడాలని. అందరం కలిసికట్టుగా సామూహిక ప్రార్థన కాకుండా, దట్ ఈజ్ యాక్చువల్లీ వాట్ వీ కాల్ యాటిట్యూడ్. దట్ యాటిట్యూడ్ నీడ్ టు డెవలప్. దట్స్ పాయింట్ నెంబర్ 1. థింక్ అబౌట్ ఇట్. ఓకే, నౌ టెల్ మీ, ఇఫ్ యూ డోంట్ బికమ్ IAS, what happens? I will try till I get IAS. You try, I know down. For example, ఇంకొక IAS తక్కువయ్యారు, పైగా రిషిత తక్కువైంది. రిషిత IAS కాలేదు. అయితే ఏ డిఫరెన్స్ వస్తుంది? వాట్ డిఫరెన్స్ యూ కెన్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్? మీరు కాకపోతే మాకు వచ్చే తేడా ఏంటండి? మీరు IAS కాలేదు, అయితే ఈ ప్రపంచానికి వచ్చే తేడా ఏంటి? దీన్ని ఏమంటాం తెలుసా? ఈ సైలెన్స్ ఉంది చూసారా, అంటే అమ్మాయి తప్పు, కరెక్ట్గా ఇదే, దీన్నే కోచింగ్ సైలెన్స్ అంటాం, దీన్ని ఇన్సైట్ అంటాం. అరే నాకు ఈ ప్రశ్న ఎప్పుడు రాలేదే. చాలామంది IAS లైన్లో ఉన్నారు, మీరు అవ్వలేదు, ఎవ్వరూ చేయలేరు ఇది అని ఎప్పుడైతే అనుకుంటామో ఇక వేరే ఛాన్సే లేదు. నీకు అదే దృష్టి అక్కడికే నీ మనసు పంపించేస్తుంది. దట్ ఈజ్ నెంబర్ 2. ఏంటి క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, నేను అవ్వకపోతే ఏంటి డిఫరెన్స్ ఉంది అనిపించే ఒక ఐటమ్, ఒక విషయం, ఒక కారణం బలంగా ఉండి కనుక్కోవాల్సి. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3, హూ ఆర్ ద పీపుల్? నేను నీ జీవితంలో నువ్వు IAS అయితే ఆనందించే వాళ్ళు ఎవరు? మీ తల్లిదండ్రులు వీళ్ళు కాకుండా. Who will get the future education? ఎవరు వాళ్ళు? పిల్లలు. సో నౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై who should get benefit because of me. Right. Now, I want you to say, what is one emotion? మీరు నిజంగా కలెక్టర్ అయితే, IAS అయితే, మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారో లేదో తెలీదు, బట్ ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం, గుర్తైనా పెట్టుకోండి. మీరు కలెక్టర్ అయితే ఎలా ఫీల్ అవుతారు?